కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయం ఇస్తే ఏప్రిల్ 27, 2001న దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం. ఆ రోజు ఏకాకి రాజకీయంగాను కొండా లక్ష్మణ్ బాపూజీ అనే వ్యక్తి లేకపోతే ఆ రోజు నీకు ఒక పార్టీ పెట్టుకునేటువంటి గుండె ధైర్యమే లేదు. తను పిలిచి తన ఇల్లు నీ ఉద్యమ కార్యక్రమాలకు నీ పార్టీ కార్యక్రమాలకు ఒప్పచెప్తే చివరికి ఆయన ఎంత పెద్ద నాయకుడు అంటే ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి స్థాయి పదవి వచ్చినా కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఆ పదవిని త్యాగం చేయడం జరిగింది. అంత పెద్ద నాయకుడిని నువ్వు తను చనిపోతే కనీసం ఆ భౌతిక కాయాన్ని చూడడానికి కూడా రాలే. ఇది తెలంగాణ కాదు, తెలంగాణ బీసీ సమాజం మొత్తానికి అవమానకరం. ఆ రోజు నీకు ఏమి లేని టైంలో నీకు అంత గుండె ధైర్యం ఇచ్చి నీకు తన సొంత ఇంటిని పార్టీ కార్యక్రమాల కోసం వాడుకోమని చెప్పినటువంటి ఆ నాయకునికి నువ్వు ఇచ్చిన గౌరవం ఇదా? ఈ తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తను చనిపోయినప్పుడు కనీసం భౌతిక కాయాన్ని చూడడానికి రావా? తెలంగాణ కోసం తన జీవితాంతం త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఎన్నో పదవులు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎన్నో పదవులకు త్యాగం చేసినటువంటి వ్యక్తి, సర్వస్వం తెలంగాణకు ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన చనిపోతే నువ్వు రాలే. అట్లాంటి దుర్మార్గుని నువ్వు ఈరోజు నేను నోటికుంటా ఆయన పదం ఎత్తడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. సిగ్గు తెచ్చుకో కేసీఆర్. నీ దుర్మార్గము ఒకసారి గుర్తు చేసుకో. ఏం హోం పెట్టుకొని ఇప్పుడు ఈరోజు ఆయనను తలుసుకోవాల్సి వచ్చింది నీకు? ఎందుకంటే అధికారం పోయింది, మళ్ళీ వాళ్ళు గుర్తుకొచ్చారు మీకు. ఆనాటి తెలంగాణ ఉద్యమానికి ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీద విరుచుకుపోయినటువంటి ఒక రాజకీయ నేత, ఆ రోజు తెలంగాణకు అడుగడుగు అడ్డం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడిని సంఖలో ఉన్నటువంటి నాయకుడు. తెలంగాణ ఉద్యమానికి ఈయనకు సంబంధమే లేదు. అంత పెద్ద సభ నిర్వహించినప్పుడు పెద్ద దొర చిన్న దొర, ఆయన వెలమైన ఈయన వెలమైన. కేసీఆర్కు కులపిచ్చి కులపిచ్చి కులగజ్జి ఎంత ఉందనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏ అర్హత ఉందని చెప్పేసి ఈయనకు స్వాగతోపన్యాసం ఇచ్చినాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? కేవలం కులపోడు అన్నటువంటి ఒక కారణం తప్ప ఈయనకున్నటువంటి అర్హత ఏంటిది? నీ పార్టీ 2001లో నీ పార్టీ పెట్టిన కాంచలి ఇప్పుడు దాకా నీతో వెన్నంటి ఉన్నటువంటి ఎన్నో త్యాగాలు చేసినటువంటి ఎటువంటి పదవులు అనుభవించి పెద్ద సుదర్శన్ రెడ్డి కానీ, ఇటు దాస్య వినయ్ భాస్కర్ కానీ ఎంతో మంది నాయకులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వపోయిన ఆ గౌరవం ఒకటి నువ్వు లేదా నీ కులపోడు ఈయన ఎర్రబెల్లి దయాకర్ ఇద్దరేనా మాట్లాడతారు? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే నీకు గౌరవం? తెలంగాణ ప్రజలారా చూడండి, వీళ్ళకి ఈ కేసీఆర్ అనే వ్యక్తికి ఎంత కులపిచ్చి ఎంత కులగజ్జి ఉన్నదో. ఇది దుర్మార్గం. ఇది బంద్ చేయాలి ఏమనుకోవద్దు. సభలో చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మీరు ఆపాలి ప్లీజ్. ఒకటే మాట బంద్ చేయాలి, గోడ బంద్ చేయాలి ప్లీజ్. స్టాప్. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే తాగుబోతు బ్యాచ్ ఎట్లా తయారైందంటే ఈ గురువుని మించిన శిష్యులు అయిపోయింది. పాపం కేసీఆర్ ఎంత తీసుకొచ్చిండో తెలియదు కానీ వీళ్ళు పాపం అంటే ఆ బస్సులలోనో ఆటోలను లేకపోతే రిక్షాలను దేంట్లో వస్తే అట్లా ఫుల్గా వచ్చుకుంటేనే తాపించుకుంటా వచ్చిల్లట. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే మనం కాశ్మీర్లో చనిపోయినటువంటి పాపం చనిపోయిన వాళ్ళకు నివాళులు అర్పించే టైంలో కూడా గోలలు ఈలలు. ఇదా ఒక రాజకీయ పార్టీ నిబద్ధత? ఇదా ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చేటువంటి సందేశం? చెప్పకూడదా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పేసి? విపరీతంగా డబ్బులు ఉన్నాయి, డబ్బులతో పాటు మందు బిర్యానీ ఇచ్చి జనాలను తీసుకొని వచ్చి ఇట్లా విచ్చలవిడి ఒక విష సంస్కృతి తయారు చేస్తా ఉన్నాడు కేసీఆర్. ఇదేనా ఒక రాజకీయ పార్టీ నిర్వహించేది? ఏ ఉద్దేశంతో నిర్వహించినావు నువ్వు? ఎందుకోసం నిర్వహించిన? ఎలక్షన్లు లేవు, లేకపోతే ఒక ప్రభుత్వం పైన ఒక సమస్య పైన అది వెనక్కి తగ్గాలని ఒక డిమాండు కాదు. జనాలకు డబ్బులు ఉన్నాయి కదా అని విపరీతంగా ఖర్చు పెట్టి తాగిపిచ్చి తినిపించి తీసుకొస్తే ఇట్లా విష సంస్కృతి తెలంగాణలో. నువ్వు వచ్చిన తర్వాతనే, ఈ కేసీఆర్ అనే వ్యక్తి వచ్చిన తర్వాతనే ఎలక్షన్లో విపరీతమైనటువంటి డబ్బు మయం. ఒక విద్యావంతుడు ఒక చదువుకున్నోడు వచ్చి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి లేదు. వాడు కాంట్రాక్టరో లేకపోతే గుత్తేదారో లేకపోతే ఒక బడా కార్పొరేటరో అయితే తప్ప వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈరోజు ఒక ప్రజాప్రతినిధి లేదా ఒక నాయకుడిగా ఉండేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇట్లాంటి విషయ సంస్కృతికి బీజం వేయడానికి వచ్చింది. కనీసం నువ్వు చెప్పవా? ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పలేకపోయినవే. నాకు తెలుసు, నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. కేసీఆర్ రైతట, రైత భూస్వామ్యం. తెలంగాణ
ఉద్యమ పుణ్యాన 70 ఎకరాలు ఉన్నటువంటి తన భూమి 700 ఎకరాల ఫామ్ హౌస్కు పెరిగింది. ఇదంతా తెలంగాణ అమరవీరుల త్యాగాలు, తెలంగాణ ఉద్యమ పుణ్యం. ఒక 700 ఎకరాలు ఉన్నటువంటి ఆస్తిపరుడు భూస్వామి రైతైతడా? ఈయన రైత అంటే ఓ నాగలు బట్టి దుంతాడా, ఓ కర్రు కడతాడా, లేకపోతే ఒక పత్తి ఎడతాడా, లేకపోతే వరికొత మిషన్ డ్రైవరా, లేకపోతే వడ్లు తూర్పాల పడతారా? అసలు ఈయనకేం తెలుసు? ఓ ఎద్దు తెలుసా, ఓ వ్యవసాయం తెలుసా? 700 ఎకరాల ఆసామి రైత భూస్వామ. తెలంగాణలో 700 ఎకరాలు ఉన్నోని రైతు అంటారు. ఈ తెలంగాణలో రైతు బంధు కూడా పాపం వాస్తవానికి ఎవడైతే పాపం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాడో, భూమి లేకున్నా కూడా కౌలు రైతు అనే వ్యక్తి భూమిని నమ్ముకొని పనిచేస్తే ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేదు, కనీసం గుర్తింపు లేదు. అదే వ్యవసాయం చేయనటువంటి ఏసీ రూమ్లల్లా విదేశాల్లో ఉన్నటువంటి భూస్వాములకు రైతు బంధు ఠాంచన పడ్డది. ఈయన రైత అని మాట్లాడుతూ ఉన్నాడు. 700 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి రైత. ఇది తెలంగాణ దరిద్రం. నేను రైతు అని చెప్పుకోవడానికి మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు చేయలేకపోయినా రైతు రుణమాఫీ? నీకు రైతు బాధలు తెలిసినప్పుడు మద్దతు ధర ఎందుకు వేయలేకపోయినావే నువ్వు? బోనస్ ఎందుకు వేయలేకపోయినావే నువ్వు? రైతు అయితే అవకాశవాది రైతు అని చెప్పుకుంటావు. జనాలు నమ్ముతారా నువ్వు రైతు అంటే? తెల్ల బట్టలు వేసుకొని లింగి కట్టుకొని ఫామ్ హౌస్లో మధ్యాహ్నం పూట ఏటకూర కోసుకొని వచ్చిన వాళ్ళకి మురుగు బొక్కలు పెట్టుకుంటా ఉండి నువ్వు రైతువా? ఒక్కసారి పొలంలో దిగి ఒక బురద అంటుకున్నటువంటి సందర్భం ఉన్నదా? కనీసం నీకేందో ఎండ తెలుసా? ఒక 40-42-44 డిగ్రీల ఎండ నువ్వు పని చేయగలుగుతావా? రైతు అంటే పని చేయగలుగుతాడు. నువ్వు చేయగలుగుతావా? ఎవరిని మోసం చేస్తాను? పూలు పెట్టుకున్నారా తెలంగాణలో అన్న చెవుల?